హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం దేవాలయం యొక్క గోపురంపై కలశాలను ఎందుకు ఏర్పాటు చేస్తారు, అదేవిధంగా దేవాలయానికి వెళ్ళినప్పుడు మనసు అనేది ఎందుకు నిర్మలంగా ఉంటుంది అన్న విషయాన్ని తెలుసుకుందాం. ఈ యొక్క కలశాలు అనేవి పంచలోహాలతో తయారు చేస్తారు. ఇవి రాత్రుళ్ళు చంద్రుడి నుండి వచ్చేటువంటి విద్యుదయస్కాంత తరంగాలను గ్రహిస్తాయి. అదేవిధంగా భూమికి ఉన్నటువంటి గురుత్వాకర్షణ బలం కారణంగా ఈ యొక్క విద్యుదయస్కాంత తరంగాలను గ్రహిస్తాయి. ఈ యొక్క గుడిలో ఎటువంటి రణగొణ ధ్వనులు అనేవి లేకుండా యజ్ఞాలు హోమాలు నిర్వహించటం వల్ల మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాకుండా మనం దేవాలయంలోనికి అడుగు పెట్టినప్పుడు ఈ యొక్క విద్యుదయస్కాంత తరంగాలు అనేవి మన మెదడుని ప్రభావితం చేస్తాయి. అంతేకాకుండా మన పూర్వీకులు చెప్పినటువంటి కథనం ప్రకారం ఈ యొక్క కలశాలలో విత్తనాలను నిల్వ ఉంచేవారు. వరదలు ఏవైనా వచ్చి పల్లెటూర్లు కానీ ఊర్లు కానీ కొట్టుకుపోయినట్లయినా తదుపరి ఈ యొక్క విత్తనాలను పంటలకు వినియోగించేవారు. స్వస్తి.